నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలు అమెరికా పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం యుద్ధాన్ని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతామని చెప్పి ట్రంప్ ప్రకటించిన తర్వాత కువైట్ మరియు గల్ఫ్ దేశాలు అమెరికా అధ్యక్షుడికి ఒక సందేశం పంపిన విషయం అందరికీ తెలిసిందే. ఆ సందేశం పంపిన తర్వాత కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు అమెరికా శుభవార్త చెప్పిందనమాట. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి తమ యొక్క రక్షణ కోసం అమెరికాకు లక్షల కోట్ల రూపాయలైతే కువైట్ మరియు గల్ఫ్ దేశాలు అయితే ఇచ్చాయన్నమాట. ఆయిల్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, నగదు రూపంలో కావచ్చు, అలాగే వాళ్ళ యొక్క ఆర్మీ బేసులను కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో నిర్మించుకునేందుకు కావచ్చు, అన్ని విధాలుగా అమెరికా దేశానికి కువైట్ మరియు గల్ఫ్ దేశాలు సహకరించాయి. ప్రస్తుతం దీనిపైన అమెరికా అధ్యక్షుడు కీలక ప్రకటన చేశాడు. కువైట్ మరియు గల్ఫ్ దేశాలు మా మిత్ర దేశాలని చెప్పి నేను వాళ్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వారికి హాని జరగనివ్వమని చెప్పేసి హామీ ఇస్తూ ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ లక్ష్యం చేసుకున్న కువైట్ మరియు గల్ఫ్ దేశాలను విడిచిపెట్టబోనని చెప్పి నేను ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాను. వారు చాలా గొప్పగా ఉన్నారు. వారికి ఏ విధంగా ఎలాంటి హాని లేదా వైఫల్యం జరగడానికి మేము అనుమతించమని చెప్పేసి, ఒకవేళ మేము ఏదైనా వెనక్కి వచ్చినా సరే కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద ఇరాన్ దాడులు చేసినా కానీ ఆ దేశాల సార్వభౌమత్వానికి, ప్రాదేశిక సమగ్రతకు ఎటువంటి భంగం కలిగించినా కానీ ఇరాన్ను మేము వదిలిపెట్టము. కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు నేను మాట ఇస్తూ ఉన్నానని చెప్పి అమెరికా అధ్యక్షుడు కువైట్ మరియు గల్ఫ్ దేశాలకైతే తెలపడం జరిగిందనమాట. ప్రస్తుతం ఉన్న తరుణంలో మనం చూసుకుంటే కానీ ఇరాన్ తీవ్రంగా దాడులు చేస్తూ ఉందన్నమాట. ఆ యొక్క దాడులను కువైట్ మరియు గల్ఫ్ దేశాలు సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో యుద్ధం మధ్యలోనే ఆగిపోతే కానీ ఇరాన్ తమ యొక్క దేశాల పైన ఆధిపత్యం చెలాయిస్తూ ఉంది. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి ఏదైతే ఉందో దాన్ని ఆధీనంలోకి తీసుకొని ట్యాక్స్ వసూలు చేస్తే కానీ మా వ్యాపారాల మీద ప్రభావం పడుతుందని చెప్పేసి కువైట్ మరియు గల్ఫ్ దేశాలు తెలుపుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు మీ వెనక మేముంటాము, మీరేం భయపడవలసిన అవసరం లేదు, మీ రక్షణ భద్రతకు మాది హామీ అని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు సంచలనమైన ప్రకటన చేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.